హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ట్రిగ్నామెట్రీ నుంచి 7 మార్క్ క్వశ్చన్ గురించి నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోలో కూడా నేను 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. సో దీంట్లో కూడా మనకి 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆ వీడియోలో 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ a ప్లస్ b ప్లస్ c ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ ఇచ్చినప్పుడు then cos a by 2 plus cos b by 2 plus cos c by 2 equals to 4 times of cos pi minus a by 4 into pi minus b by 4 into cos pi minus c by 4 అని ఇలా ఇచ్చినప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుందాము. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ టర్మ్ని తీసుకొని మనము ప్రూవ్ చేసుకోవాలి. రైట్ సైడ్ని తీసుకుందాం. రైట్ సైడ్ ఏముంది ఇక్కడ సొల్యూషన్లో? రైట్ సైడ్ ఆర్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆర్హెచ్ఎస్ ఉన్నది మొత్తం కంప్లీట్గా తీసుకొని దాని నుంచి ప్రూవ్ చేద్దాం. 4 times of cos pi minus a by 4 cos pi minus b by 4 cos pi minus c by 4 అని రాస్తున్నాం. ఓకేనా. ఇక్కడ ఉన్న లాస్ట్ టర్మ్ని ఏమని రాస్తున్నా అంటే ఇక్కడ 2 ఇంటూ ఇక్కడ 4ని 2 into 2 లాగా రాసుకొని ఈ టర్మ్ని ముందుకు రాసుకుంటున్నా. cos pi minus c by 4. ఆ తర్వాత మిగిలిన ఇంకా 2 ఉంటుంది కదా, 4లో 2 into 2 అని రాసినప్పుడు ఇంకొక 2 ఉంటుంది. ఆ 2ని ఈ రెండింటి కలిపి రాస్తున్నా. 2 cos pi minus a by 4 into cos pi minus b by 4. ఇది లోపల ఉన్న చూడండి, ఇది ఎలా ఉందంటే 2 cos a cos b ఈక్వల్స్ టు cos a plus b by b plus cos a minus b లాగా ఉంది. ఓకేనా. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మిడిల్ ఉన్నది రాద్దాము. ఈ లోపల ఉన్నది 2 cos pi minus c by 4 2 cos pi minus c by 4. ఈ లోపల ఉన్నది ఈ ఫామ్లో రాస్తే ఇది మొత్తం a అన్నట్టు, ఇది b అన్నట్టు. 2 cos a cos b లాగా ఉన్నప్పుడు ఇది లోపల రాస్తే ఏమవుతుంది చూడండి, cos a ప్లేస్లో మనకి pi minus a by 4 అని ఉంది, అది రాదాము. pi minus a by 4 ప్లస్ b ప్లేస్లో pi minus b by 4 అని ఉంది. ఓకేనా. ప్లస్ cos pi minus a by 4 మైనస్ pi minus b by 4 ఇలా ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే పై ప్లస్ పై ఈక్వల్స్ 2π అవుతుంది. 2 cos pi minus c by 4 cos pi plus pi 2π by 4 అని సపరేట్ రాస్తున్నా. ఆ తర్వాత మైనస్ ఏకి మైనస్ బికి సపరేట్ రాస్తున్నా. అంటే ఏ ప్లస్ బి మైనస్ కామన్ తీసేసి ఇలా రాస్తున్నా. ఓకేనా. ప్లస్ ఇది ఏమవుతుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ పై అవుతుంది కాబట్టి ఈ ప్లస్ పై మైనస్ పై క్యాన్సిల్ అయితే ఇంకా ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ బి అవుతుంది. ఇది ప్లస్ బి, ఇక్కడ మైనస్ ఏ అవుతుంది. అంటే ఫైనల్గా ఇక్కడ మనము కాస్ బి మైనస్ ఏ బై 4 అని రాసుకోవచ్చు. ఓకేనా. ఇలా రాసిన తర్వాత ఇక్కడ 2 1s 2 2s అని రాసాం అనుకోండి, ఇదేమవుతుంది పై బై 2 అవుతుంది. కాస్ పై బై 2 మైనస్ థీటా అంటే 90 మైనస్ థీటా ఏమవుతుంది, సైన్ థీటా అవుతుంది కదా, అదే రాదాం ఇక్కడ. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏం చెప్తున్నా అంటే పై మైనస్ సి వాల్యూ రాస్తున్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ 180 డిగ్రీస్ కదా, ఈ సిని ఇక్కడ సైడ్ పంపిస్తే ఏమవుతుంది అండి, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 180 మైనస్ సి అవుతుంది. అంటే కాస్ 180 మైనస్ థీటాని మనము ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు కదా. ఇక కాస్ అప్లై చేసిన అనుకోండి ఏమవుతుంది, కాస్ 180 మైనస్ సి ఈక్వల్స్ టు కాస్, బోత్ సైడ్ కాస్ అప్లై చేస్తే అంటే ఇలా చూడండి, cos of a plus b equals to
కాస్ ఆఫ్ 180 మైనస్ సి అని రాసుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ పైన పై అంటే 180 డిగ్రీసే కదా, అందుకే ఇలా రాసుకోవచ్చు. అంటే దీన్ని కాస్ ఏ ప్లస్ బి బై 4 అని రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాస్ 90 మైనస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా ఏమవుతుంది, సైన్ థీటా కదా, సైన్ ఏ ప్లస్ బి బై 4. నెక్స్ట్ ఇది ఏ మైనస్ బి అని రాసుకుంటున్నా. అంటే కాస్ ఆఫ్ మైనస్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా అనే అవుతుంది కాబట్టి ఇది ఏ మైనస్ బి అని వచ్చినప్పుడు మైనస్ థీటా అనేది కామన్ లాగా వస్తుంది అన్నట్టు. అంటే దీన్ని మనము కాస్ ఏ మైనస్ బి బై 4 అని కూడా రాసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, ఎందుకు అర్థమైంది కదా, కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్స్ టు కాస్ థీటా కాబట్టి. ఓకేనా, ఇది ఒక ఫార్ములా లాగా మీకు ఆల్రెడీ గుర్తు కాబట్టి దీన్ని ఎక్స్ట్రా ఏం చేయలేదు. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేద్దాము, అలానే ఈ టర్మ్ని దీంతో మల్టిప్లై చేద్దాము. 2 cos a plus b by 4 sin a plus b by 4 ఇది దీంతో మల్టిప్లై చేసినాం. నెక్స్ట్ మళ్ళీ ఇది దీంతో కూడా మల్టిప్లై చేద్దాం. 2 cos a plus b by 4 into cos a minus b by 4 అని రాసిన. ఇది ఎలా ఉంది చూడండి, ఇట్ ఈస్ లైక్ ఫార్ములా 2 sin 2a ఈక్వల్స్ 2 sin a cos a లాగా ఉంది ఇది. సో అందుకే మనం ఏం రాయొచ్చు అంటే sin 2 ఇంటూ a ప్లస్ b బై 4 అని రాయొచ్చు. ప్లస్ అండ్ రిమైనింగ్ ఈ టర్మ్ చూస్తే మనకి 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 లాగా ఉంది. అంటే ఇది దీన్ని ఎలాగ రాసుకోవచ్చు అంటే cos c ప్లస్ cos d, cos c ప్లస్ cos d cos a plus b by 4 minus plus a plus a minus b by 4 plus cos a plus b by 4 minus of a minus b by 4 లాగా రాసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ 2 1s 2 2s sin of a plus b by 2 and next here minus b plus b gets cancelled, here plus a minus a gets cancelled, plus cos we can get here a plus a 2a we can get a plus a 2a by 4 we can get here, plus cos b plus minus of minus plus b అవుతుంది. సో ఎప్పుడేమో రాయొచ్చు 2b by 4 అని రాసుకోవచ్చు. ఓకే, 2 1s 2 2s 2 1s 2 2s and it becomes sin a plus b by 2 when you apply like this. ఇక్కడ చేసినాం కదా cos a plus b equals to cos 180 minus c అని రాసినాం కదా, అలానే దీని ఏమో రాసుకోవచ్చు by 2 ఉంది కాబట్టి cos a plus b by 2 equals to we can write as cos c by 2 plus cos a by 2 plus cos b by 2. ఇది ఎందుకు వచ్చిందండి ఒకసారి, a plus b equals to 180 minus c అని రాసుకున్నాం అనుకోండి, by 2 ఇక్కడ అప్లై చేసి ఇక్కడ కూడా by 2 అప్లై చేయాలి. అంటే ఇది ఏమవుతుంది 90 minus c by 2 అవుతుంది, 90 minus c by 2. ఓకే, సైన్ బోత్ సైడ్ అప్లై చేసినాం అనుకోండి, సైన్ 90 minus థీటా ఏమవుతుంది కాస్ థీటానే కదా, సైన్ 90 మైనస్ బోత్ సైడ్ సైన్ అప్లై చేసి ఇక్కడ సైన్ ఇక్కడ కూడా సైన్ అప్లై చేసినప్పుడు సైన్ 90 minus థీటా ఈక్వల్స్ టు కాస్ థీటా అవుతుంది. అందుకే ఇలా వచ్చింది అన్నట్టు. అంటే ఫైనల్గా మనకి కాస్ a by 2 ప్లస్ కాస్ b by 2 ప్లస్ కాస్ c by 2 అనేది మనకి LHS అవుతుంది. ఓకే, దేర్ ఫోర్ మనకి ఏం రాసుకోవచ్చు అంటే కాస్ a by 2 ప్లస్ cos b by 2 plus cos c by 2 is LHS. Okay, once
a plus b plus c equals to 180 degrees అయినప్పుడు then prove that cos square a by 2 plus cos square b by 2 minus cos square c by 2 equals to 2 cos a by 2 into cos b by 2 into cos c by 2 అని ప్రూవ్ చేయాలి. ఓకే, దీనికోసం ఫస్ట్ LHS తీసుకుందాము. ఓకే, LHS ఏంటి ఇక్కడ? cos square a by 2 plus cos square b by 2 minus cos square c by 2 రాసుకున్నాం యాస్టిస్గా. ఓకే, ఈ మిడిల్ టర్మ్ని ఏమని రాస్తున్నా అంటే cos square a by 2 ప్లస్ ఇది 1 మైనస్ sin square c by 2 b by 2 అని రాస్తున్నాం. అంటే మనకి ఐడెంటిటీ వస్తున్నాయి కదా, cos square theta ప్లస్ sin square theta ఈక్వల్స్ టు 1 అనే ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఇది రాస్తున్నాం. ఓకే, మైనస్ cos square c by 2 ఈ ప్లస్ 1 ఇక్కడ రాసుకుంటున్నాం 1. నెక్స్ట్ ప్లస్ ఇది యాస్టిగా రాసుకుంటున్నాం cos square a by 2 మైనస్ sin square b by 2 మైనస్ sin square c by 2. ఓకే, ఇది ఎలా ఉందంటే cos square a మైనస్ sin square b లాగా ఉంది. cos square a మైనస్ sin square b ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే cos ఆఫ్ a ప్లస్ b ఇంటూ cos ఆఫ్ a మైనస్ b అని రాసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అలా ఈ మిడిల్ టర్మ్ని రాదాము. ఇక్కడ ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్ని రాదాము. 1 ప్లస్ cos ఆఫ్ a by 2 ప్లస్ b by 2 ఇంటూ cos a by 2 మైనస్ b by 2 మైనస్ cos square c by 2 అని రాస్తున్నాం ఇక్కడ. ఓకే, 1 ప్లస్ బ్రాకెట్లో cos a ప్లస్ b by 2 అని రాసుకోవచ్చు. a ప్లస్ b by 2 ఇంటూ cos a మైనస్ b by 2 మైనస్ ఆఫ్ దీనేమో 1 మైనస్ sin square c by 2 అని రాయొచ్చు. ఇక్కడ లాస్ట్ టర్మ్ని నేను రాసిన cos square c by 2ని 1 మైనస్ sin square c by 2 అని రాసిన. ఓకే, 1 ప్లస్ cos a ప్లస్ b by 2 ఇందాక చెప్పినట్టు sin a ప్లస్ b by 2 ఈక్వల్స్ ఇందాక ముందు క్వశ్చన్ లాస్ట్ చెప్పినా కదా, sin a ప్లస్ b by 2 అయినప్పుడు దాన్ని ఏమని రాసుకోవచ్చు cos c by 2 అని రాసుకోవచ్చు. సేమ్ అలానే cos a ప్లస్ b by 2 అయినప్పుడు ఏమని రాయొచ్చు sin c by 2 ఇంటూ cos a మైనస్ b by 2. ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ sin square c by 2. ఇక ప్లస్ 1 ఇక మైనస్ 1 రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి ఇక్కడ sin c by 2 ఇంటూ cos a మైనస్ b by 2 ప్లస్ sin square c by 2 మిగులుతుంది. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లో మనకి sin c by 2 అనేది కామన్ అవుతుంది. sin c by 2 కామన్ చేస్తే ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి cos ఆఫ్ a మైనస్ b by 2 ప్లస్ sin c by 2 అని మిగులుతుంది. ఓకే, ఇందాక రాష్ట్రంగా sin c by 2 అంటే దేని ప్లేస్లో రాష్ట్రం cos a ప్లస్ b by 2 ప్లేస్లో రాష్ట్రం కదా. సేమ్ అలానే మళ్ళీ ఇక్కడ అదే టర్మ్ని మళ్ళీ రాదాం ఇక్కడ రిపీటెడ్గా sin c by 2 ఆఫ్ cos a మైనస్ b by 2 ప్లస్ cos a ప్లస్ b by 2 అని రాస్తున్నాం అన్నట్టు. ఎందుకంటే ఇందాక రాస్తున్నాం కదా cos a ప్లస్ b by 2 అంటే sin c by 2 అని రాస్తున్నాం కదా, అదే టర్మ్ని సేమ్ sin c by 2 ఉన్నప్పుడు cos a ప్లస్ b by 2 అని రాసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇవి ఇంటర్చేంజ్ చేసుకున్నాము. ఇక్కడ ఇది ప్లస్ రాదాము, ఇక్కడ మైనస్ రాదాము, ఎందుకంటే ఏం చేంజ్ ఉండదు ఇంకా ఇలా చేంజ్ చేసినప్పుడు కూడా. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా ఉంది cos c ప్లస్ cos d లాగా ఉంది. cos c ప్లస్ cos d ఈక్వల్స్ ఏమని రాయొచ్చు 2 cos c ప్లస్ d by 2 ఇంటూ cos c మైనస్ d by 2 అని రాసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, అలానే రాదాము sin c by 2 cos c ప్లస్ దిస్ ఇస్ c and this is d a minus b by 2. Okay, we got I written here, just I written c plus d by 2 into 2 cos, we have to write 2 cos c plus d by 2 into cos
a plus b by 2 minus a minus b by 2 by 2. ఓకేనా. నెక్స్ట్ sin c by 2 అని చెప్పేసి 12 అని పెట్టేసి cos, ఇక ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఇంకా a ప్లస్ ఏ 2a మిగులుతుంది. 2a బై, ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది, బై 2 కూడా ఉంటుంది ఇంకా. నెక్స్ట్ ఇంటూ కాస్, ఇక ప్లస్ ఏ ఇక మైనస్ ఏ కట్ అయిపోయి బి ప్లస్ బి 2b ఉంటుంది, బై 2 ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మనకి మిగిలింది ఏంటి, sin c by 2 ఆఫ్ 2 cos a by 2 అని మిగులుతుంది. ఓకేనా. ఇంటూ cos b by 2 కూడా మిగులుతుంది. therefore finally 2 cos a by 2 cos b by 2 sin c by 2 అని వచ్చింది. ఇదేగా మనకి కావాల్సింది RHS. ఎస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. అలానే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు కంపల్సరీ కావాలి అనుకుంటే నెక్స్ట్ సెకండ్ ఇయర్ వీడియోస్ కూడా మీకు ఉంటవి, అవి కూడా చూసుకోవడానికి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.